హాయ్ హలో నమస్తే. ఇవాళ ఇంకో యూనిక్ రెసిపీ చేపల పులుసుతో రెడీగా మీ ముందుకు వచ్చేసాను. ముందు చేపలను క్లీన్గా చేసుకుని ఉప్పు కారం పసుపు పట్టించి పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లో 2 టొమాటోలు 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోండి. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ అందులో వేసి దోరగా వేయించుకోండి. ఆయిల్ పైకి తేరాలి. బాగా దోరగా ఎగితేనే టేస్ట్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా దోరగా ఎగిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకోండి. ఆల్రెడీ చేపలకి వేసాం కదా, దాన్ని బట్టి దీనికి వేసుకోండి. వేగిన తర్వాత ఇందులో చేప ముక్కలను వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోండి. పులుసు వేసాక గరిటెతో కలుపుకోకూడదు. తర్వాత ఈ ముక్కలకు పట్టిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని చిటికెడు పంచదార వేసుకోండి. ఎప్పుడైనా చింతపండు వేసిన దాంట్లో స్వీట్ వేస్తే బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండు కొబ్బరి వేసి పేస్ట్ చేసుకోండి. ఈ మరుగుతున్న వాటిల్లో 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి తర్వాత ఈ పేస్ట్ వేసి ఒక 20 నిమిషాల పాటు స్విమ్లో మగ్గించుకోండి. ఇలా దగ్గరికి అయ్యాక ఆపేసుకోండి. చాలా యమ్మీ టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో పెట్టండి. థిక్